ఒక మంచి వ్యక్తి మీద ఎవరైనా అకారణంగా గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఎలాగ భ్రష్టులవుతారో అని మనం మన జీవిత గమనంలో గమనిస్తూనే ఉంటాం. అలాగే భారతదేశం లాంటి దేశంతో గొడవ పెట్టుకుంటే దేశాలే ఏమైపోతాయో మనం ఒకసారి చూద్దాం. గత 2-3 సంవత్సరాల అనుభవంలో మలేషియా భారత్ని వెనక్కి వెళ్ళిపోవాలి అన్న నినాదంతో గెలిచిన ప్రధాని ఎన్నో ఇబ్బందులకు గురిచేసి భారతీయులందరినీ వెనక్కి పంపించి భారతీయ సైనికుల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆ వ్యక్తి చివరికి కాళ్ళు పట్టుకొని బాబు అని నన్ను క్షమించండి అని ప్రతి నెల ఒకసారి వచ్చి ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి $500 మిలియన్ ముష్టిగా తీసుకెళ్తున్నాడు. దాని మీదే బతుకుతున్నాడు. ఇప్పుడు అతనికి భారతదేశం నుంచి వెళ్ళే యాత్రికులు కూడా తగ్గిపోయారు. ఏదో అడపదడప వెళ్ళే వాళ్ళు తప్పించి ఇంకెవరు లేరు. ఒక అనేక సమయంలో మొత్తం బంద్ అయింది కూడా. అదేవిధంగా టర్కీ కూడా భారతదేశంతో విరోధం పెట్టుకొని అనవసరంగా సంబంధం లేని విషయాల్లో పాకిస్తాన్ని మీద వేసుకొని యూఎన్లో కానీ లేదా ఎక్కడైనా సరే పాకిస్తాన్ సమర్థిస్తూ భారతదేశాన్ని విమర్శించింది. ఇప్పుడు మట్టి కొట్టుకుపోతున్నది. దానికి దిక్కు దివాణం లేకుండా అయిపోతున్నది. ఆ తర్వాత కెనడా పరిస్థితి కూడా అలాగే ఉంది. జస్టిన్ ట్రూడో అమ్మమ్మమ్మ వాడి రంకిలకి మాత్రం అసలు అద్దే లేకుండా పోయింది. అందులో ఆ కొకైన్లు తినటం మూలంగా. ఎందుకంటే వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాడి ప్లేన్లో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ ప్లేన్కి పని చేయకపోవటం వల్ల వాటి రిపేర్ చేయడానికి మన వాళ్ళు వెళ్తే వద్దు మీరు వెళ్తానికి ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి, ఎందుకంటే వాడి గుట్టు రట్టవుతుందని చెప్పేసి. అంతేకాకుండా తను నివసించిన ఆ హోటల్లో కూడా ఈ యొక్క కొకైన్ ఇవన్నీ కూడా దొరకటం. మరి అలాంటి దౌర్భాగ్యుడు ఇష్టం వచ్చినట్టు భారతదేశాన్ని, ప్రధానమంత్రిని, అక్కడ అంబాసిడర్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నానా హంగామా చేశాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు కార్ని వచ్చాడు. పాపం ఈ కార్ని కింద మీద పడి భారతదేశంతో ఎలాగైతే మంచిగా వండి లాభం పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగా దేశాలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఒక మంచి దేశంతో గొడవ పెట్టుకుంటే ఆఖరికి ట్రంప్ లాంటి వాడికే దిక్కు లేకుండా నిన్న ఒక డెమోక్రటిక్ పార్టీకి బాగా బలంగా ఉన్న ప్రదేశంలో వాళ్ళ పార్టీ నాయకుడు ఓడిపోయాడు. దాంతో దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది ట్రంప్ కూడా. అయ్యో అనవసరంగా మోడీతో అనవసరంగా భారతదేశంతో గొడవ పెట్టుకున్నానే అని చెప్పి చాలా నెత్తి బాదుకుంటున్నాడు, నిద్ర పట్టట్లేదు. మరి ఇలాంటి దిక్కుమాల స్టేజ్కి ఎవరు వస్తున్నారు? వాళ్ళే అంటే నాశనం కాలం వచ్చినప్పుడు వాళ్ళే అలా తయారవుతారట. మరి అలాగే జరుగుతున్నది. See you, me and Ramji, senior journalist. Good evening to you.